స్తోత్రము. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, శక్తి కలిగినటువంటి, కనికరము దయ కలిగినటువంటి ఆ ప్రియా పరలోకపు తండ్రి, విలువైన ఘనమైన అమూల్యమైనటువంటి దేవుని వాక్కును మేము ధ్యానిస్తుండగా ఆత్మ సత్యములోనికి నడిపిస్తూ కొన్ని నిమిషములు దైవ విశ్వాసములోనికి లోతుగా ప్రయాణించువాగున వాక్యము వింటూ ఉండగానే ఆ వెలుగులో మేము ప్రయాణిస్తూ ఉండగానే మీ స్వరాన్ని మాకు వినిపిస్తూ కావలసిన రావలసిన శ్రేష్టమైన దైవ దీవెనలు, ఆధ్యాత్మిక దీవెనలు, భౌతికపరమైన దీవెనలు మా ప్రేమిడులకు వీటి సమృద్ధివంతంగా అనుగ్రహించగలను. క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి ఈ ఘనమైనటువంటి మహాభాగ్యం మరొక పరిశుద్ధ దినమందు దేవునితో మనము కలిసి ప్రయాణించడం, దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగులో మన జీవితాలు కట్టుకోవడానికి దైవ సన్నిధి మన మధ్యలో ఉండడం, ఇది మనకెంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. అటువంటి యొక్క మహా ధన్యత భాగ్యం అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలకు పీఠాధిపతి గారైనటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ బి విన్స్టన్ నాయ్ గారికి, మరి మిగతా అధ్యక్ష మండలపు చైర్మన్స్, మరి ఆఫీసర్స్, అథారిటీ క్లర్జీ, మరి సంఘము సంఘ నాయకులకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, దైవ దీవెనలు ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉంటున్నాను. మహాదేవుని కృప మరొక పరిశుద్ధ వారములో మనము సజీవులముగా ఉంటూ సజీవులమైన మనము జీవాధిపతి అయిన యేసును గణపరచడానికి, ఆయనతో కలిసి ప్రయాణించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మరి దినం ప్రాముఖ్యమైనటువంటి అంశం బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ ద ట్రూత్. సత్యమైన క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. 3 మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తు ఒకటి, సత్యము ఒకటి, మరొకటి విశ్వాసం. పదే పదే మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యంతో నడుస్తున్నాం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ప్రతి వారం ఈ వాక్యం మనకు క్రొత్తదనమే. ప్రతి వారం ఒక క్రొత్త ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఈ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క ధ్యానాంశము కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. మొదటిగా మనం గమనించినట్లయితే విశ్వాసం. విశ్వాసం అనే మాట మానవ జీవితంలో అందరికీ చాలా ప్రాముఖ్యం. విశ్వాసం లేకుండా ఏ పని చేయలేము, విశ్వాసం లేకుండా ఎక్కడికి వెళ్ళలేము, విశ్వాసం లేకుండా సరిగా బ్రతకలేము. కొందరి విశ్వాసం చిన్నబిడ్డలైతే వారి తల్లిదండ్రుల మీద, పెద్దవారు ఉంటే వారి యొక్క ఉద్యోగాల మీద, వారి యొక్క స్టేటస్ మీద, వారి యొక్క అసెట్స్ మీద, వారి యొక్క ఆ పలుకుబడి మీద రకరకాలుగా వారు ఆధారపడుతూ వాటి మీదనే వారు విశ్వాసం ఇచ్చినట్టుగా ఈ లోకంలో మనము చూస్తున్నాం. బాగా చదువుకున్నవారు, బాగా ఆస్తిపరులు, మాకేం పర్వాలేదు, మాకు ఒక భరోసా, అష్యూరెన్స్ ఉంది, మేము ఏ విధంగా అయినా బ్రతకగలమని వాటి మీద ఆధారపడుతూ ఆ విశ్వాసంతో
జీవిస్తున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. గ్రీక్ భాషలో క్రిస్టిస్ విశ్వాసం. ఈ విశ్వాసం ఇది క్రైస్తవ విశ్వాసం. క్రైస్తవ విశ్వాసం యేసునందు మాత్రమే ఆధారపడాలి. ఆయనే మా సర్వస్వం, ఆయన ద్వారానే మేము ఉనికి కలిగి ఉన్నాం, ఆయనే మా జీవితం అని ఒక బలమైనటువంటి విశ్వాసం యేసు మీద ఆధారపడి ఉండాలి. ఆయన పంపిన తండ్రి అయిన దేవుని మీద ఆధారపడి ఉండాలి. వారి ద్వారానే మేము ఈ లోకంలో జీవిస్తున్న ఉనికి కలిగి ఉన్నామనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. అసలు వాట్ ఈస్ ట్రూత్? ట్రూత్ అనగా లేదా ఫెయిత్ అనగా ఏంటి? ఫెయిత్ అనగా దేవుని వాగ్దానాలపై విశ్వాసం ఉంచడం. ట్రస్ట్ అండ్ కాన్ఫిడెంట్. దేవుని వాగ్దానంపై నమ్మకం మరి విశ్వాసం. దేవుని యొక్క వాగ్దానం ఏముంది? నిన్ను తోకలా కాక తనలాగా ఆశీర్వదిస్తా, ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నేను ఇస్తాను, నీ పిల్లల పిల్లలను నీవు సూచించదము. అనేకమైనటువంటి దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాల మీదనే ఆధారపడాలి. రెండవదిగా ఆధ్యాత్మిక హామీ అండ్ నిశ్చయత, స్పిరిచువల్ అండ్ అష్యూరెన్స్. విశ్వాసము ద్వారా దేవుని ప్రేమ, దేవుని ఉనికి, ఇది మోక్షానికి సంబంధించింది, దేవుని రాజ్యానికి సంబంధించింది. ఇది లోతైన హామీని కలిగి ఉండడాన్ని ఇక్కడ మనము గమనిస్తున్నాం. స్పిరిచువల్ బీమా, అష్యూరెన్స్ దేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో ఇవ్వబోతున్నాడు. మూడవదిగా దేవుని శక్తిపై చురుకైనటువంటి నమ్మకం. దేవుడే సర్వశక్తివంతుడు, ఎల్షద్దాయ్ అంటారు హీబ్రూ భాషలో. యాక్టివ్ ట్రస్ట్ అండ్ గాడ్స్ పవర్. దేవుడి శక్తి మీద, ఆయన చురుకుదనం మీద, ఆయన యొక్క ఉనికి మీద మనము ఆధారపడి ఉండాలి. మన కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవుని నమ్మిన ఆ గొప్ప విశ్వాసులు, ఆ విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చిన వారు ఎవరు అంటే హేబేలు. అప్పటికాయకు దేవుని పేరు కూడా తెలియదు. దేవుడు ఉన్నాడు, ఒక శక్తి ఉంది అని విశ్వాస సహితమైన అర్పణలు హేబేలు తీసుకొని వచ్చినాడు. రెండవదిగా విశ్వాసానికి ఆ తండ్రి మనకు తెలుసు అబ్రహాం. అబ్రహామా నువ్వు ఫలానా ప్లేస్కు వెళ్ళు అనగానే ఆయన వెళ్ళడం. వారు మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళాలి, వారు రిసీవ్ చేసుకుంటారా, నా పరిస్థితి ఏంటి అని అనేది. కానీ మాట అనగానే వారు వెళ్ళినట్టుగా, అనగా ఆయన మాట మీద నిశ్చయత కలిగి, వాత్సల్యత కలిగి, ఆయన మీద బలమైనటువంటి నమ్మకంతో వారు ముందుకు సాగినట్టుగా దేవుడి ఆ శక్తిపై చురుకైనటువంటి విశ్వాసం వారి కలుగు. నాలుగవదిగా విశ్వాస ఆత్మీయ జీవితంకు దృఢమైన పునాది. ఫెయిత్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ద సోల్. ఈ యొక్క పునాది ఉంటేనే భవనాలు కట్టబడతాయి. విశ్వాస జీవితంలో విశ్వాసం ఉండాలి తప్ప విశ్వాసం లేకుండా నువ్వే మంచి కార్యములు చేసినా, విశ్వాసం లేకుండా నువ్వు గొప్పవాడివైనా, విశ్వాసం లేకుండా అనేకులను పోషించినా అది వ్యర్థమని ఈ యొక్క ఫౌండేషన్ పునాది విశ్వాసం అనే దేవుడి వాక్యాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. విశ్వాసం అనేది విశ్వాస యొక్క ఆత్మకు దృఢమైనటువంటి పునాది. మరి జీవితాల మధ్య ఒక సవాళ్ళుగా మరియు ఆశ స్థిరత్వాన్ని సూచిస్తూ ఉంది. విశ్వాసకు ఒక ఆశ ఉంటుంది, ఒక స్థిరత్వం ఉంటుంది. నేను పరలోకానికి నా ప్రభువును దగ్గరికి వెళతాననే ఒక నిరీక్షణ కలిగి, స్థిరత్వం కలిగి ఉంటాడన్నది ఈ సత్యాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. మన నిరీక్షణకు ఆధారము విశ్వాసమే. మనం నిరీక్షిస్తున్నాం. మన హోప్కు
ఫెయిత్ ఇంపార్టెన్స్. యేసు ప్రభు రెండవ రాకడ వస్తాడన్నది ఫెయిత్. ఆ ఫెయిత్ మీద ఈ నిరీక్షణ కట్టబడుతూ ఉంది. కనుక భవిష్యత్తులో మనకు కలగబో వాటిని విశ్వాసము ద్వారా కలుగుతూ ఉంది. భవిష్యత్తులో దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు, భౌతికపరమైన ఆశీస్సులు ఇస్తాడని నీవు నమ్మినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసం అనేది ఒక ఆధ్యాత్మిక శక్తి మరియు పునరుద్ధాన భవిష్యత్తులో జరిగే ఒక సంఘటన. నేను కూడా ఈ లోకాన్ని విడిచి ఒకనొక దినం యేసు అనే పునరుద్ధానము చెందగలను. దట్ ఈస్ ఫెయిత్. మన విశ్వాసం అదే. విశ్వాసం అంటే ఎప్పటికీ నిరంతరము తరతరములు దేవుడితో జీవిస్తాము అన్న సత్యమే విశ్వాసమని దేవుని వాక్యము ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంటుంది. విశ్వాసం అనే పునాది మీద మన నిరీక్షణ నిర్మింపబడుతూ ఉంది. ఇదొక పునాది విశ్వాసం, దాని మీద నిరీక్షణ ఒక భవనముగా తప్పనిసరిగా నాకు కలుగుతుంది, నాకు వస్తుంది, నేను జీవిస్తున్నాను, నేను ప్రభువును కలుసుకుంటానని ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. క్రైస్తవ్యానికి ఈ విశ్వాసం తల్లి వేరు లాంటిది, ఒక రూట్స్ లాంటిది. విశ్వాసము లేకుండా మరి మనము ఏ పని చేయలేమని దేవుని వాక్యము మనకు తేటగా బోధిస్తూ ఉంది. విశ్వాసం అంటే ఆధ్యాత్మిక సాహసం, ఆత్మలో ప్రగాఢమైనటువంటి ఒప్పుదల కలిగించేదే విశ్వాసం. ప్రగాఢమైనటువంటి ఒప్పుదల కలిగిస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి పోరాటం. ఈ సహవాసంలో మనము ముందుకు కొనసాగాలి. తర్వాత దేవుని నీతిమత్వానికి ప్రవేశ ద్వారం. ఇది ఒక ఎంట్రీ. ఇది యొక్క దైవ కుటుంబానికి లేదా దేవుని రాజ్యానికి చేరడానికి దేవుని యొక్క నీతిమత్వం. దేవుడు నీతిమత్తుడు కనుక ఆయనతో మనము కలిసి జీవించవలసిన అవసరం ఉంది. విశ్వాసానికి సజీవ ఆధారము మరి మనం చూస్తాం. చాలా రకాలుగా లేనిది ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసం కదా. విశ్వాసం గురించి బైబిల్లో ఒక బుక్కే రాయబడి ఉంది. ఆ బుక్లో 11వ అధ్యాయం కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరులు, విశ్వాస యోధుల పేర్లు అక్కడ లిఖించబడినట్టుగా దైవ వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. తర్వాత రెండవ పాయింట్కి వస్తే ట్రూ, సత్యం. ఈ సత్యం అనే ఈ మాట, ఈ సత్యం అనే ఈ పదం చాలా అద్భుతమైనది. అలేథియో అంటారు గ్రీక్ భాషలో. అలేథియో మరి హీబ్రూలో ఎంఎత్. హీబ్రూలో 22 లెటర్స్ ఉంటాయి, వాటికి అచ్చులు ఉండవు. ఆ పలికే విధానం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో కనుక ఎంఎత్ అందులో ఉంది. ఇందులో గ్రీకులో అలేథియో. సత్యం అంటే దేవుడు ఉన్నాడు, ఇది సత్యం. దేవుడు మానవుడు ఆ ఉనికి కలిగి జీవిస్తున్నారు. మనమందరము ఈ సమయమందు సజీవులుగా ఉన్నాం, ఇది సత్యం. ఈ సత్యాన్ని అసత్యంగా మార్చడానికి వీలు లేదు. చూసిన వారు పలానా టైంలో వారు అక్కడ కూర్చొని ఉన్నారు, అది సత్యం. దేవుడు సర్వాంతరామి. దేవుడు ఈ సమయంలో జగదిరిగుట్ట సిఎస్ఎంఎస్సి చర్చిలో ఉన్నాడు. ఇదే సమయంలో అమెరికా వాషింగ్టన్ ఆ సెయింట్ మేరీ చర్చిలో కూడా దేవుడు ఉన్నాడు. ఇది కూడా సత్యమే. మనం ఇక్కడ ఉన్న సత్యం, మనము అమెరికాలో ఉన్నాము అన్నది అసత్యం. కానీ దేవుడు మాత్రం సర్వాంతరామి, అంతటా అందరి లోపల ఉన్నవాడే దేవుడు అని మనము పిలుస్తూ ఉంటున్నాం. అందుకనే ఆయనకు ఒక పేరు కూడా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో
ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా. కృప ఉంది ఆయనలో. ఒక సైడ్ ఏమో గ్రేస్ ఉంది, మరొక సైడ్ ఏమో గ్రోత్ ఉంది. ఆయన ఒక గుడారము, ఒక శరీరము ధరించుకొని మన మధ్యలోకి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. సత్యం అంటే బయలుపరచబడేది. సత్యం అంటే దాచిపెట్టేది కాదు. సత్యం అంటే కనిపిస్తూ ఉన్నది. సత్యం అంటే జీవము కలిగి ఉన్నది. వీటిని సత్యాలుగా మనము గుర్తిస్తూ ఉంటున్నాం. ఇది ఒక వాస్తవం. ఒక విషయం యొక్క వ్యక్తీకరించబడిన సారాంశం. ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయాన్ని తెలియపరచడం, ఇది ఒక సారాంశం. సత్యం అనేది నీతివంతమైన ఒక పునాది లాంటిది. ఒక ట్రీ ఉంది, ఆ ట్రీ కొంతకాలానికి ఒక సీడ్ వేస్తుంది, మొలకెత్తడం సత్యం కదా. ఆ విత్తనము కొద్ది రోజులకు, కొన్ని నెలలకు మొలకెత్తుతూ ఉంది, అది సత్యము. మనం కూడా ఉనికి కలిగి ఉన్నామని సత్యం. సత్యం అనే మాట సత్ అనే సంస్కృతి ధాతు నుంచి వచ్చింది. సత్ అనే పదంలో నుంచి సత్యము. యేసు ప్రభువు అన్నాడు, ఐ యామ్ ద ట్రూత్. ఎవరన్నా అన్నారా బైబిల్లో? మరెక్కడ ఎవరు కూడా అనే మాట నేనే సత్యవంతుడని. ఇది ఒక వ్యక్తిలోని ఒక నైతిక లక్షణాలను సూచిస్తుంది. ఇది మార్పు లేని గుణం. క్రైస్తవ విశ్వాసం సత్యం మీద కట్టబడిన పునాదిగా ఉండాలి. క్రైస్తవులు విశ్వసించాల్సింది ఏంటంటే మీ యొక్క జీవితాలన్నీ కూడా సత్యం మీద కట్టబడే ఆ పునాదిగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. సత్యం అనేది దేవుని గుణగణాల్లో ఒకటి. 10:10 కూడా చూస్తాం. దేవుడే సత్యవంతుడు. ఆయన అనేకులకు సత్యాన్ని అందిస్తున్నాడని అక్కడ మనము చూస్తాం. సత్యవంతమైన ఉద్దేశాలతో దేవునికి విధేయత మనము చూపాలి. ఈ సత్యవంతుడు, ఈ గుణవంతుడు, ఈ మంచివాడు, వారి యొక్క గుణగణాలన్నీ కూడా ఒక ప్రత్యేకముగా ఉంటాయి. దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచడమే సత్యానికి ఒక స్పందన. సత్యం అనే గట్టి ఆ పునాదిపై సంఘము నిలిచి ఉంటుంది. కనుక అపోస్తలుడైన పౌలు కూడా రాస్తాడు కదా, సత్యం అనే దట్టి మీ నడుముకు మీరు కట్టుకోండి. ట్రూత్ ఇస్ బెల్ట్. ఆ బెల్ట్ మీరు పడిపోకుండా, వంగిపోకుండా మీకు స్థిరస్థాన్ని ఇస్తుంది. ఆ సత్యం అనే యేసును మనము ధరించుకోవాలని భక్తులు రాస్తూ ఉంటున్నారు. ఒక చిన్న మనకు అర్థమయ్యేంత ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి, ఒక రంగయ్య అనేటువంటి వ్యక్తి ఒక సంతలో ఒక చిన్న మేకపిల్లను, బహుశా మనం వినే ఉంటాం, చాలామంది చెప్పి ఉంటారు. అగైన్ మళ్ళీ చెప్దాం. ఆ సంతలో ఒక చిన్న మేకపిల్లను పెట్టుకొని భుజం మీద పెట్టుకొని ఉంటే ఒక ప్లాన్ చేస్తున్నారు. ఒక ముగ్గురి పోకిరి అటువంటి వారు, పోకిరి లేదా మోసం చేసేవారు, అతను అన్యాయం చేయాలని ముగ్గురు మాట్లాడుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క ప్లేస్లో ఉండి ఫస్ట్ వాడు అంటున్నాడా, రంగయ్య నమస్కారం, బాగున్నారే, చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అంటే సంతలో, చాలా బాగుందయ్యా నీ కుక్క, చాలా క్యూట్గా ఉందంటే ఈయన పరిశ్రమ పడితే కుక్క అంటున్నాడే నీకు, నేను మేకప్ అనుకుంటే కుక్క అన్నాడని సర్లే అనుకుంటా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా కొంచెం దూరం పోగానే ఇంకొకటి వచ్చి మిస్ చేసి, రంగయ్య చాలా బాగుంది, మాకు ఇస్తావా, ఒక 100 రూపాయలు ఇస్తా, ఇంత చక్కగా అందంగా ఉంది, ఎక్కడ కొన్నావు అంటే పలానా సంతలో కొన్నాను, చాలా అందంగా కనిపిస్తుంది, అక్కడ మంచి కలర్ ఉందయ్యా నీ కుక్కకు అని మళ్ళీ అన్నాడంట. అప్పుడు వీడికి కోపం వస్తుంది, బాగా చూస్తూ ఉన్నాడు, ఇదేంటి కుక్క కాదు కదా, మేకప్గానే కొన్నాను, ఒక 600 పెట్టి కొన్నాను, వీడి ఇదే అంటాడు అంటూ చాలా బాధగా వస్తూ ఉంటే మనకు సరే రంగయ్య, దాని ఎందుకు నీ భుజాల మీద వేసుకున్నావు, అది ఎంత గట్టిగా ఉంటుంది, దాని గుణం తెలవడానికి ఆ కుక్కను భుజం మీద వేసుకుంటావు అంటూ హేళన చేస్తూ ఉంటే అది కోపం వచ్చి, ఇది నిజంగానే
చుక్కలాగానే ఉందని ఆ మేకపిల్లల కింద పడేసి వెళ్ళిపోయాడట. తర్వాత ముగ్గురు స్నేహితులు దాన్ని తీసుకొని మంచిగా ఏం చేస్తుంటారు, కోసి నామత్తు చేసి. అంటే దుష్టలోకంలో ఒక సత్యాన్ని అసత్యముగా మార్చడానికి కూడా అనేకులు ప్రయత్నము చేస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఫెయిత్, ఈ యొక్క ట్రూత్ను మనము పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా అనేక రకాల భావాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ట్రూత్ ఈజ్ ఏ యూనివర్సల్, ట్రూత్ ఈజ్ ఏ నాట్ ఏ హిడెన్. ఇది విశ్వమంతటికి ప్రవహిస్తున్నటువంటిది, ఇది దాచబడినది కాదు. సత్యము ఎప్పుడు దాచబడదు, సత్యం ఎప్పుడు మునిగిపోదు, సత్యము ఎప్పుడు నీటి మీదనే ఉంటుంది. సత్యానికి మరణము లేదు, సత్యానికి ఓటము లేదు అని ఇక్కడ రాస్తుంటున్నాం. అండ్ ట్రూత్ ఈజ్ ఏ ఫౌండేషన్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితాలకు ఇది ఒక ఆధారమైనది. దీని మీదనే కట్టబడాలి. క్రైస్తవ జీవితం అంతా సత్యం మీదనే ఆధారపడి ఉండాలని దేవుని వాక్యము ఇక్కడ మనకు సెలవిస్తుంది. ప్లేటో అనే గ్రీకు తత్వవేత్త బీసీ క్రీస్తు పూర్వం ఆయన ఒక అద్భుతమైన మాట అంటాడు. ట్రూత్ ఈజ్ ఎ బేసిక్ ఆఫ్ ఎవ్రీ ట్రూతింగ్ బోత్ ఇన్ హెవెన్ అండ్ హెల్. ఇది ఈ యొక్క సత్యం అనేది రెండు మార్గాల్లో, మరి పరలోకంలో మరి నరకంలో కూడా ఇది తిరుగుతూ ఉంటుంది. ఈ రెండింటి ఇది తప్పనిసరిగా ఉంది అని తత్వవేత్త గారు మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. చదవబడినటువంటి లెసన్స్లోకి మనం వెళ్ళినట్లయితే నిర్గమాకాండం 34వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో తన నిబంధనను పునరుద్ధరించుకుంటా రెండవసారి ఒక నిబంధన చేసుకోవడం. 32వ అధ్యాయంలో మొదటిసారి దేవుడు చేతి రాతతో ఇశ్రాయేలు ప్రజలు జీవించే విధానం, ఒక చట్టాన్ని, 10 ఆజ్ఞలు, కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. భారత రాజ్యాంగానికి కాన్స్టిట్యూషన్ ఉంది, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు కాన్స్టిట్యూషన్ ఉంది. దాని ప్రకారమే రేపు మనము ఎలక్షన్స్ కానీ, లేదా ఆరాధన క్రమాలు కానీ, లేదా ప్రసంగాలు కానీ, లేదా లైఫ్ స్టైల్ కానీ ఈ కాన్స్టిట్యూషన్ లాగానే మనము చేయాలి. మనం ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా వర్షిప్స్ కూడా చేయడానికి వీలు లేదు. ఇదొక చట్టం. ఈ చట్టాన్ని దేవుడు మోషే చేతిలో సినాకుండా మీద పెడితే ఆయన తీసుకొని వచ్చినప్పుడు అక్కడ 32వ అధ్యాయంలో మనం చూస్తాం. అహరోను అక్కడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారంట, ఒక బంగారు దూడను తీసుకొని తింటూ తాగుతూ దావతులు చేసుకొని డ్యాన్స్ చేస్తూ దేవుణ్ణి అవమానపరుస్తూ విగ్రహారాధన చేస్తూ ఉంటే ఎవరికి వచ్చింది కోపం? మోషేకు వచ్చి ఏం చేస్తుంది ఆయన? ఆ 2 రాతి పలకలను పక్కనబట్టు. చాలా తీవ్రమైన కోపం. యాక్చువల్గా కోపం ఎవరికి రావాలి? దేవునికి రావాలి. కానీ ఈ కోపం మోషేకు వచ్చింది. మోషేకు దేవుడు మళ్ళీ సరే బాబు నువ్వే రాయి, సినాకొండకు వచ్చే 40 దినములు ఉపవాసం ఉండి రాయి. ఇదిగో వారి యొక్క జీవిత విధానాలు ఈ విధంగా ఉన్నాయి. 2 పలకలు పగలగొట్టి మోషే చెప్తున్నాడు. 6వ వచనం, దేవుని స్వభావము ప్రత్యేకించబడినది, దేవుని స్వభావము ప్రేమ కలిగినది. ఇక్కడ యెహోవా యొక్క మాట నేమ్ యావే, హీబ్రూ భాష. యావే అనగా దేవుని యొక్క నామం, ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రేమ, ఆయన శుద్ధీకరణ, ఆయన కనికరము, ఆయన దయ. చూడండి, యావేలో మనకు ఎన్నో కనిపిస్తున్నాయి. దేవుని యొక్క అంతరంగిక స్వభావాన్ని బయలుపరుస్తూ ఉంది ఈ పేరు, ఈ యావే.
యెహోవా యొక్క సత్యము, పరిశుద్ధత, ఆయన యొక్క స్వభావము, ఆయన న్యాయము, కనికరము మిళితమై ఉన్నాయి ఆ పేరులో. కనుకనే యావే అని పిలవడము, యెహోవా అని తెలుగులో ఆ తర్జుమా చేయడము జరుగుతుంది. జాలి, దయ, క్షమాగుణం కలిగిన దేవుడు. కానీ ఆ దేవుణ్ణి తిరస్కరిస్తే 3-4 తరముల వరకు దేవుడి యొక్క శిక్ష నీ మీదికి ఉంటుంది. దేవుడు ఎంత కనికరం గలవాడో, ఆయనను నీవు తిరస్కరిస్తే, ఆయన మాటకు లోబడకపోతే 3-4 తరములు నీ పిల్లల వరకు కూడా శిక్ష, శాపము వస్తుందని ఇక్కడ లేఖన భాగాల్లో చూస్తూ ఉంటున్నాం. 7వ వచనములో తండ్రుల దోషము కుమారుల మీదికి, తల్లిదండ్రుల యొక్క పాపము బిడ్డల మీదికి కదా. దావీదు పాపం చేస్తున్నాడు ఒక సందర్భంలో. తర్వాత ఆ పాపం, ఆ శాపం ఎవరి మీదకి వచ్చింది? కుమారుడు కుటుంబం. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? దేవుడికి అందరూ ఒకటే. దావీదు నా హృదయానుసారుడు, దావీదు నేను రాజుని చేస్తున్నాను, దావీదు గొప్పవాడు, నథింగ్. ఎవరికి రావాల్సిన శిక్ష, ఎవరికి రావాల్సిన ఆ యొక్క దోషాన్ని వారు అనుభవించవలసినది. తర్వాత అది 9వ వచనంలో మాతో కూడా నువ్వు రావలను అనగా సత్యవంతుడైన దేవుణ్ణి మోసే పిలుస్తున్నాను, రావాలి, నువ్వు సత్యవంతుడు, నీవు వస్తేనే మేము ఈ విధంగా బ్రతకగలం అని అక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా మరి సువార్తల పాఠంలో కూడా మనము బాగా గమనించినట్లయితే సత్యము ద్వారా పరిశుద్ధత, పవిత్రీకరణ లేదా శుద్ధీకరణ, గ్రీకులో హగియోజో అంటే శుద్ధీకరించడం, కడగడం. ఏదైనా మలినమైన వస్తువులను మనము కొన్ని పదార్థములతో వాటిని శుద్ధీకరిస్తున్నట్టుగా, ఒక పాపి పరిశుద్ధుడు కావాలంటే క్రీస్తు రక్తం అవసరమైంది. క్రీస్తు రక్తము ద్వారానే శుద్ధీకరణ జరుగుతున్నట్టుగా వాక్య భాగాన్ని చూస్తున్నాం. శిష్యుల కొరకు యేసుక్రీస్తు వారు చేసిన ఇక్కడ ఈ ప్రార్థనలో మనము చూస్తే ఆలోచన, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. వారు అంటే శిష్యులు గైకొని ఉన్నారు కనుక దేవుని ప్రజలు వారి ఇహలోక వాంఛలకు దూరమై వాక్యానుసారముగా ఆయన బోధనను అంగీకరించిన వారికి ఇది వర్తిస్తూ ఉంది. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి, వారు మీ ఆజ్ఞానుసార ప్రకారంగా వారు జీవిస్తున్నారు. 8వ వచనం, యేసు చేయు సూచక క్రియలు దేవుని క్రియలని నమ్ముట పైన శిష్యత్వం ఆధారపడి ఉంది. యేసు ఏదైతే అద్భుతాలు చేస్తున్నాడో వాటిని తండ్రి అయిన దేవుడు ఇస్తున్నాడని ఆ శిష్యులు గ్రహిస్తూ ఉన్నటువంటి ఆ మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. వారి శిష్యత్వము విధేయత పైన, వాక్యం పైన వారు ఆధారపడి ఉన్నారు. 12 మంది శిష్యులు దేవుడు ఏర్పరిచి క్రీస్తు చేతిలో వారిని ఉంచారు. 12 మందిని యేసు ప్రభు పిలుచుకున్నాడు. అంత కురిపే కన్నైన దేవుడు వారిని దీవించినట్టుగా లేఖన భాగాల్లో చూస్తూ ఉంటున్నాం. 9వ వచనంలో దేవుడు శిష్యులు క్రీస్తుకి ఏర్పరచున్నాడు. శిష్యుల యొక్క హృదయంలో క్రీస్తు బోధనకు స్పందించున్నట్లు, క్రీస్తు బోధనలు చేస్తున్నప్పుడు శిష్యుల హృదయాలు తెరవబడి స్పందిస్తూ క్రీస్తును దైవ కుమారునిగా అంగీకరించారు. కనుకనే యేసు వెంబడి వారి ప్రయాణము కొనసాగింది. 10వ వచనంలో శిష్యుల ద్వారా క్రీస్తుకు మహిమ చేకూరుతుంది. విశ్వాస మూలముగా తండ్రికి కుమారునికి మహిమ కలుగుతూ ఉంది. ఒకవైపు తండ్రికి మహిమ, మరొక వైపు కుమారునికి మహిమ
అని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. 10వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట, నావన్నీ నీవి, నీవన్నీ నావి. దేవుని అన్నీ మనవి, మన అన్నీ మనలో ఏమున్నాయి? మనలో మంచితనం ఉండాలి, మనలో ప్రేమ ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి కదా, మనలో దయ ఉండాలి. ఇవన్నీ దేవుడికి ఇచ్చేయాలి. దేవుడి నుంచి మనమేం తీసుకోవాలి? దేవుడి నుంచి పాప క్షమాపణ, సరికొత్త జీవితం, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో పాటు భౌతికపరమైన ఆశీర్వాదం, ఆరోగ్యము, మంచి ఆహారము, ఆ మంచి ఐశ్వర్యము, మంచి హోదా, మన ఉన్నవన్నీ దేవుడికి ఇస్తే తర్వాత దేవుడి అన్నీ మనకి దేవుడు ఇవ్వడం స్టార్ట్ చేశాడనుకో, నువ్వు బతుకుంటావా? ఆకాశము వాకిలు విప్పిండనుకో, నువ్వు నీ ఇంట్లో సమకూర్చుకోగలవా? దేవుడి దీవెనలు పట్టజాలంత విస్తారమైన దీవెనలు దేవుడు ఇస్తాడు. మనకున్నవన్నీ ఎవరికి ఇవ్వాలంట? దేవుడికి ఇవ్వాలి. చాలా అద్భుతంగా యోహాను భక్తుడు రాస్తున్నారు, క్రీస్తు మాట్లాడుతున్నారు, నావన్నీ నీవి, నీవన్నీ మావి. కనుక మనము వారికి ఇవ్వవలసిన అవసరత ఉంది. 17-19 వచనంలో ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన చేస్తున్నాడు యేసు. హై ప్రీస్ట్లీ ప్రేయర్, ఈ ప్రార్థన పేరు 2వ భాగంలో ఇక్కడ మనము ఆ పేరు పెట్టచ్చు. శిష్యుల కొరకు చేసిన 2వ విన్నపం ప్రతిష్టత, పవిత్రీకరణ. వారిని మీ నామమందు నీ పేరిట ప్రతిష్ఠించడం. ప్రతిష్ఠించడం అంటే ప్రత్యేకపరచడం. ఒక వివాహంలో ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరు? వధువు, వధువు. మిగతా వారందరూ ఆర్డినరీ. వారికి పెద్ద స్పెషల్ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ మన సమయంలో తీస్తారా? తీయరు. కారణం వారు ప్రత్యేకించబడ్డారు. ఇంకా వారి వెనక అయ్యగారు ఉంటారు కనుక ఫోటోలు పడతారేమో అని ప్రత్యేకంగా ఏమి అయ్యగారు కూడా. ఈ శిష్యులు ప్రత్యేకించబడ్డవారు, వారిని ప్రతిష్ఠించు, ప్రతిష్టత, ఆరాధన కదా. ఆయగారు ట్రైనింగ్ ముగించుకున్నాక వేదాంతం విద్యార్థుల తర్వాత మన కేథడ్రల్లో మన యొక్క బిషప్ గారి ద్వారా వారికి ప్రతిష్టత, ఆరాధనలు చేసినట్టుగా మనం చూస్తాం. ఇది మత కర్మల కోసం వేరు చేయడం అని అర్థం. ప్రతిష్ఠించడం పాత నిబంధనలో మత కర్మ కాండాల ఆచారాలకు ఒక ప్రత్యేకత ఉంది. అందులో భాగంగానే మరి మరొక మాట అంకితము చేయడం, మరొక మాట శుద్ధి చేయడం. నీవు శుద్ధిగా లేవా? పాపిగా ఉన్నావా? చెడుగా ఉన్నావా? నీలో ఆ శరీరానుసారమైన క్రియలు ఉన్నాయా? వాటన్నిటిని శుద్ధీకరించడం, దాన్ని ప్రతిష్ఠించడం అని మనము పిలుస్తూ ఉన్నాము. ఇక్కడ అంకితము చేయడం లేదా దేవుని చేతిలోనికి వెళ్ళిపోవడం, లేదా దేవునికి లొంగిపోవడం. మనుషులు కాదు లొంగవలసింది, మనుషులు కాదు విధేయత చూపవలసింది, దేవునికి మాత్రమే లేఖన భాగాల్లో ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని దగ్గరకు ఉండే నిమిత్తం ఆయనలాగా ఉండడానికి ప్రతిష్ఠించుకోవడం. సాక్షాత్తు యేసు పోలికలో మరొక పర్యాయము మనము నూతన సృష్టిగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరచుకున్నాడని సత్యాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. 19వ వచనంలో ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. యేసు తనకు తానుగా ప్రతిష్ఠించుకోవడం కారణం ఏంటంటే రాబోయే దినాల్లో యేసు తన మరణము కొరకు ప్రతిష్ఠించుకోవాలి, తన శిలువ యాగము కొరకు ప్రతిష్ఠించుకోవాలి, శిలువ శ్రమల కొరకు ప్రతిష్ఠించుకోవాలి. నాకు నేనుగా నా ముందు నాకు కనిపిస్తుంది నా మరణం, నేను ఈ లోకం నుంచి వేరైపోతున్నానని యేసు తనకు తానుగా ప్రతిష్ఠత, ఆరాధన ఇక్కడ మనం చూస్తున్నాం. శిష్యులు పాపపు ప్రపంచానికి దూరమై దేవుని కొరకు ప్రతిష్ఠ కావాలని
వారిని కూడా ప్రతిష్ఠిస్తున్నాడు. బాబు, ఈ పాపపు లోకం, ఈ దుర్మార్గపు లోకం నుంచి నీవు ప్రత్యేకించబడాలి. నీకొక ప్రత్యేకత నా ద్వారా వస్తూ ఉందని ఇక్కడ చూస్తున్నాం. దేవుడు విశ్వాసను ప్రత్యేకపరిచినందుకు దేవుడు వాడే సాధన సత్యం. కనుక మన యొక్క ఆ వేదాంతాల్లో కూడా మన పూర్వీకులు రాస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, అమృతాంగ నృత్యమ అమృతాంగమయ. అసత్యములో నుంచి సత్యములోనికి నడిపించు, మరణములో నుంచి జీవములోనికి నడిపించు, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించు. ఈ మాటనే యేసు ప్రభువు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ సంస్కృత ఈ పదానికి ఈ మాటలు చెప్తాయి అని నేను గ్రహిస్తున్నాను. 1918లో జాతీయ కాంగ్రెస్ సభలో ఒక గొప్ప వ్యక్తి మదన్ మోహన్ మాలవ్యో అనేటువంటి వ్యక్తి అంటున్నాడు, సత్యమేవ జయతే. సంస్కృత భాషలో సత్యమే జయము. జయము ఎక్కడో లేదు, సత్యములోనే ఉంది. మనం జయములుగా సత్యాన్ని పొందుకున్న వారుగా మనకు చిన్నప్పటి నుంచే ఈ సత్యము చెప్పడం మన బిడ్డలకు మనము మొదటిగా నేర్పించాలి. గ్రామాల్లో ఈ మాట కష్టమవుతుంది, ఎందుకంటే బయట వాడు తిరుగుతూ ఉంటాడు, స్కూల్లో ఉంటారు. సో సరైన సంస్కృతి లేక ఒకవేళ ఆ వేరే పదాలు నేర్చుకోవడానికి అవకాశం ఉండేది. కానీ పట్టణ నివాసులకు మాత్రం చిన్నప్పటి నుంచే సత్యము చెప్పడము మనము ట్రైనింగ్ ఇవ్వాలి, వారికి నేర్పించాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి బహుశా బాకీ ఉన్నాడేమో, పైసలు ఇవ్వాలేమో వేరే వ్యక్తికి చెప్తున్నాడు. తండ్రి కుమారుడితో 10 years బాబుకు బిడ్డ ఒక అంకుల్ ఫోన్ చేస్తాడు, డాడీ లేడని చెప్పు అని అన్నట్టుగానే 2 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే వాడు చిన్నవాడు కదా, వాడికి తెలియదు. రే డాడీని బిల్లు అడిగితాడంటే, మా డాడీ లేడని చెప్పమన్నాడు అంకుల్ అని ఉన్నట్టుగానే చిన్న బిడ్డ చెప్పి ఉంటాడు. వాడికి తెలియదు అసత్యము సత్యము అన్నది. మనం ఏది నేర్పిస్తే అదే చెప్తాం, ఏది విత్తుతే అదే కోస్తాం. పాపాన్ని విత్తుతున్నావా, అబద్ధాన్ని విత్తుతున్నావా, మోసాన్ని విత్తుతున్నావా, కోపాన్ని విత్తుతున్నావా, రేపు నీ బిడ్డలు అదే పంటలు వేస్తారు. ప్రేమను విత్తండి, దయని విత్తండి, మంచితనాన్ని విత్తండి, సాత్వికాన్ని విత్తండి, అదే పంటలు దేవుడికి వస్తాయి. కనుక ప్రేమైనటువంటి వారు సత్యవంతుడైన యేసు మీదనే మనం ఆధారపడుతూ ఈ లోకంలో మనం సత్యవంతులుగా బ్రతకడానికి దేవుని యొక్క కృప దైవాశీస్సులు దేవుడు మనకు సమృద్ధివంతంగా అనుగ్రహించుగా. దగ్గర ప్రభావం కొద్ది మాటలు జీవిస్తాం. మా హృదయాల్లో స్థిరపరచుకోవడానికి సహాయం చేయగలకు యేసు నామమున వేడుకొంచున్నాము.